తెలంగాణలో ఇసుక దొంగలపై రేవంత్ సర్కారు ఉక్కుపాదం మోపనుంది. అక్రమ రవాణాతో సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న ఇసుకాసుర్ల భరతం పట్టేందుకు రెడీ అయింది. ఓవర్లోడ్లు, దొంగ బిల్లులతో దండు కడుతున్న అక్రమార్కుల దూకుడుకు బ్రేక్ వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. వాగు, వంక, నది ఇలా ఏదైనా పగలు రాత్రి ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇసుకాసులు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారు. నిజమే, తెలంగాణలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా ఇసుక రీచులను మింగేస్తున్నారు. కోట్లాది రూపాయలతో గలగల్లాడాల్సిన ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. రాష్ట్రంలో చూస్తే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో ఇసుక రీచ్లు ఉన్నాయి. వీటిలో ఇసుక తవ్వాలంటే టీజీఎండీసీ అనుమతులు తీసుకోవాలి. కొనుగోళ్ల ప్రక్రియ అంతా ఆన్లైన్లో జరగాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ నిబంధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. టీజీఎండీసీ వెబ్సైట్ ఓపెన్ కాకుండానే చాలా చోట్ల ఇసుక తరలిపోతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్లోని తాడిచెర్ల బ్లాక్ 1, బ్లాక్ 2, కమ్మపల్లి, ఊటూరు, సూర్యాపేట జిల్లా వంగమర్తి, ములుగు ఇలా ప్రతి ఇసుక రీచుల నుంచి రోజు వందల కొద్దీ లారీలు ఇసుకను తరలిస్తున్నాయి. దొంగ బిల్లులు, ఓవర్లోడ్లతో కాంట్రాక్టులు దోచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా కోట్లాది రూపాయల విలువైన ఇసుకను శాండికేట్గాళ్లు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతుండటంతో రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్గా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా ప్రతి ఏటా 6,000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుక అవసరం ఎంతో ఉంది. ఇలా విలువైన ఇసుకను కొందరు దర్జాగా దందా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయ్యారు. గతంలో చేసిన మైనింగ్ సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా ఇసుక దందా ఇంకా కొనసాగుతుండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎప్పటికప్పుడు ఇసుక రీచులను తనిఖీ చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఓవర్లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని ఆదేశించిన సీఎం ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారు ఖజానాకు గండి కొడుతున్న వారికి సహకరించవద్దని సూచించారు. మరి సీఎం కఠిన ఆదేశాలతోనైనా ఇసుక దందాకు బ్రేక్ పడుతుందా అంటే చూడాలి మరి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.